ఇవన్నీ కూడా ఈ నగరాన్ని ప్రక్షాళన చేయడానికి, ఈ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా వచ్చి ఇవాళ రేపు ఎయిర్ క్వాలిటీ అందరు చెక్ చేస్తున్నారు. మీరు పొద్దున్నే చూడంగానే హైదరాబాద్ ఆరెంజ్ కేటగిరీకి వచ్చింది. తొందరలోనే మనం ఇట్లనే వదిలేస్తే రెడ్ కేటగిరీకి పోద్ది. ఈరోజు ఎస్టీపీలు కొన్ని కట్టినాం, కానీ అవి సరిపో. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీదకి వదిలేసింది, శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నది అంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. దోమలు పెరిగినాయి అంటున్నారు, మూసీలో కాలుష్యం ఉంది అంటున్నారు, మూసీని ప్రక్షాళన చేయాలంటున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేయకూడదు అంటున్నారు. దోమల్ని నియంత్రించాలన్నా, చెత్త ఎత్తాలన్నా, మూసీని ప్రక్షాళన చెయ్యాలన్న డిమాండ్స్ వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఏ కార్యాచరణ చేపట్టొద్దు అంటున్నారు. ఏ కార్యాచరణ చేపట్టకుండా ఇవి ఎట్లా సాధ్యమవుతాయో జర్నలిస్ట్గా మీరు నాకు సూచన చేయండి. గుజరాత్ అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది. 10,000 కుటుంబాలను తరలించింది అక్కడి నుంచి. వాళ్ళు సరైన ప్యాకేజ్ కూడా ఇవ్వలేకపోయారు. ఈరోజు ఢిల్లీ యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. ఉత్తరప్రదేశ్ గంగా నది ప్రక్షాళన చేసిన మన గొప్పగా ప్రపంచానికి ప్రచారం కల్పించుకుంటారు. నాకేం అభ్యంతరం లేదు, మంచిది. ఇట్ ఈస్ అన్ ఎ గుడ్ ప్రోగ్రామ్, యాక్టివిటీ. వై కాంట్ మూసీ రివర్ డెవలప్మెంట్? అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ డెవలప్ చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరం మాత్రం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దు అనడము ఏ మేరకు సమంజసము? నేను ఒకటే అడుగుతున్నా, వద్దనే వాళ్ళని. మీరు మొత్తం ప్రాజెక్టే వద్దంటున్నారా? ప్రాజెక్టు నిర్మించేటప్పుడు నిర్వాసితులుగా మారే వాళ్లకు సరైన సహాయాన్ని అందించాలంటున్నారా? మీకు స్పష్టత ఉండాలి. నిన్న మన ఒక అపార్ట్మెంట్కు సంబంధించిన చర్చ జరిగింది, ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. నేను కన్వే చేసిన, అది 7 acres ఉంది. ఆ 7 acresలో మూసీ నది ఒడ్డున, ఈసా నది ఒడ్డున ఉంది. అది నదులకు బఫర్ జోన్ 50 మీటర్లు, నాలాకు బఫర్ జోన్ 10 మీటర్లు. ఈసా నది ఒడ్డున ఇది నాలా అని చూపించి 2004-05లో బిల్డరు అనుమతి తీసుకొని వచ్చి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టింది. 2004 తర్వాత 2012లో చట్టాన్ని సవరించి స్పష్టంగా నాలా అయితే ఎంత ఉండాలో, చెరువులైతే ఎంత ఉండాలి బఫర్ జోన్, నదులైతే ఎంత ఉండాలి బఫర్ జోన్, కేటగారికల్గా చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం శాసనసభలో. 2012 నుంచి యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాని ప్రకారం మూసా నది కానీ ఈసా నది కానీ నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్, ఎవరు ఏమి కట్టడానికి వీలు లేదు. కట్టినా కూడా వాటిని తొలగించాలి. భూ యాజమాన్య హక్కులు మీ దగ్గర ఉన్న నష్టపరిహారం ఇస్తారు తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు జరగడానికి లేదు. ఎన్జిటి డైరెక్షన్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్, ఆల్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ హ్యావ్ డిసైడెడ్ టు రిమూవ్ ఆల్ దీస్ బఫర్ జోన్స్. ఆ అపార్ట్మెంట్కు సంబంధించి దాదాపుగా 50% ఈ బఫర్ జోన్ 50 మీటర్ల 9 మీటర్ల సెట్ బ్యాక్ చూపించేసి ఇది నాలా అని చూపించి బిల్డర్స్ అక్రమంగా అనుమతి తెచ్చుకొని కట్టినరు. మన వాళ్ళు కొనుక్కున్నారు. అనుమతి చూసే కొనుక్కున్న వాళ్ళ గురించి నేనేం తప్పుగా చెప్పట్లేదు, అనుమతులు అన్నీ చెక్ చేసుకున్నాను. నేను ఈ మధ్యలో ప్రాజెక్టుని టేకప్ చేయాలనుకున్నప్పుడు చూస్తే మోర్ దాన్ 50% బఫర్ జోన్లు ఉన్నది. దీంట్లో చాలామంది తెలిసిన మిత్రులు ఉన్నారు. అరే వీళ్ళకి ఏదన్నా నష్టం జరిగేటట్టుంది, మనం చేయగలిగిన సహాయం చేద్దామని మా అధికారులకు చెప్పి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో చర్చ చెప్పిన. మరి వాళ్ళకి ఎంత చేరిందో తెలియదు, అందుకే ఈరోజు ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నా. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పక్కనే 7 ఎకరాలకు 7 ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా, మీరే ఒక సొసైటీ పెట్టుకొని మీరు కట్టించుకోండి.